హాయ్ అండి, నమస్కారం. అందరికీ ప్రేమతో సాయిరాం. నా పేరు బేసేటి చూడమని, మా వారి పేరు సతీష్ కుమార్. మాది విశాఖపట్నం జిల్లా గాజువాక. ఇదే మా సింహద్వారం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు నా నమస్సుమాంజలి. అలాగే నన్ను కన్న తల్లిదండ్రులకు మరియు ప్రతి ఒక్క స్త్రీకి కూడా నా నమస్సుమాంజలి. నేను భారతదేశంలో స్త్రీగా పుట్టినందుకు ఆనందిస్తున్నాను. అలాగే మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాలకు స్త్రీ ఒక ఇలవేలుపు. ఇంకా ఎన్నో నదులు స్త్రీతో పోలిస్తారు, అలాగే ప్రకృతిని కూడా స్త్రీతో పోలిస్తారు. అలాగే మన భారతదేశంలో ఎంతోమంది మహావీరనారులు, పతివ్రతలు ఎంతోమంది ఉన్నారు. వారిలోని కొంతమంది సతీ సావిత్రి, అనసూయ, సీతామాత, సుమిత్ర, ఊర్మిళ, అలా ఎంతోమంది, రాణి రుద్రమ్మదేవి ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ ఆదర్శంగా మనం తీసుకోవాలి. వాళ్ళ చరిత్రని తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా మనం వీళ్ళందరి గురించి నాకు ఎలా తెలుసు అంటే, మా గురువుగారు అయినటువంటి విజయలక్ష్మి గారు మాకు ప్రతిరోజు ఆన్లైన్ క్లాసులు తీసుకొని ఇలా మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాల గురించి చెప్తూ ప్రతి స్టోరీని కూడా ఎంతో అద్భుతంగా మాకు వివరించేవారు. అలా మేము వీళ్ళ యొక్క చరిత్రను తెలుసుకొని ఎంతో ఆనందించాము. ఇంకా చెప్పాలంటే నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్క స్త్రీ పుట్టిన తర్వాత ఎంత చదివినా చదువుకోకపోయినా ఏదో చేయలేకపోయానని బాధపడకుండా తన కుటుంబాన్ని సక్రమ మార్గంలో నడిపించుకుంటూ తన పిల్లలకు మంచి చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పించి ప్రతి ఒక్క స్త్రీని కూడా గౌరవించేలా చేయండి. ఇంకా స్త్రీ యొక్క పుట్టిక నుంచి వాళ్ళ మెట్టినింటి వరకు జరిగే వృత్తాంతం, వంశవృక్షం గురించి చెప్పండి. ఆ విధంగా మన పిల్లలు తెలుసుకొని ప్రతి ఒక్క స్త్రీకి కూడా గౌరవించేలాగా తీర్చిదిద్దుతారు. అలాగే మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాల గురించి చెప్తూ మన భారతదేశానికి ఉపయోగపడే బిడ్డలుగా తయారు చేయండి. ఇదే నా యొక్క సందేశం. ఇటువంటి అమరావతి ఆంగన సౌందర్య లహరి కార్యక్రమానికి నన్ను మహిళగా ఆహ్వానించినందుకు ప్రతి ఒక్క స్త్రీమూర్తికి కూడా నా యొక్క ధన్యవాదములు.